డాక్టర్ ఇప్పుడు ఇన్ని లాభాలు ఉన్నాయి కదా మిల్లెట్ ద్వారా. సో ప్రతి ఒక్కరు ఎవరైనా డైలీ మిల్లెట్ అని తీసుకోవచ్చు అంటారా? 3 పూటలు తింటూ ఉంటారు కొంతమంది, ప్రతిసారి మిల్లెటే తీసుకుంటారు, మార్నింగ్ ఆఫ్టర్నూన్ లైట్ డిన్నర్కి కూడా. అలా తినొచ్చు అంటారా డైలీ? నేను అదే చెప్పాను మీకు, కొన్ని పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, తర్వాత మహారాష్ట్రలో కూడా 3 పూట్ల జొన్నలు తింటారు, లేదు 2-3 పూటలు రాగులు తీసుకుంటారు, అలాగే సజ్జలు తీసుకుంటారు. సో అప్పుడు మనకి ఏంటంటే, మనము ఇప్పుడు జొన్నలు తీసుకుంటే మనకి కొద్ది రకాల బి వైటమిన్ డెఫిషియన్సీ ఉంటుందన్నమాట, బి వైటమిన్స్. సో మనకి ఇక్కడ యాంగులర్ కిలోసిస్ అని వస్తుందన్నమాట. సో ఇట్స్ అ పువర్ మ్యాన్స్ ఫుడ్. అందుకే ఒకే రకమైన సీరియల్ తీసుకోకుండా ఒకసారి జొన్నలు, ఒకసారి అన్నము అలా మార్చి తీసుకోవచ్చు. ఓకే, అలా తీసుకుంటే మనకి జొన్నల్లో డెఫిసిట్ ఉన్న వైటమిన్ ఏదైతే ఉందో అది మనకి రైస్లో రెప్లెనిష్ అవుతుంది. అలాగే కొర్రలు కానీ సజ్జలు కానీ మన మిల్లెట్స్ ఒక పూట తీసుకొని ఇంకొక పూట బ్రౌన్ రైస్ తీసుకుంటే మనకి ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రైస్ తీసుకున్న అలవాటు ఉంది. సో ఒకేసారి యూ డోంట్ నీడ్ టు సాక్రిఫైస్ యువర్ సెల్ఫ్. బ్రౌన్ రైస్ తీసుకుంటూ ఎక్కువ శాతం కూరగాయ, ఎక్కువ శాతం పప్పు, మజ్జిగ, పచ్చికూరల సాలెడ్, ఇలా మనము పోర్షన్ సైజ్ అనేది కంట్రోల్ చేసుకుంటే కనుక మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ వస్తాయి అన్నమాట. అలాగే మనకి వెయిట్ రిడక్షన్ కనబడుతుంది. పీపుల్ ఆర్ క్రేజీ అబౌట్ స్లిమ్ ఇస్ బ్యూటిఫుల్. ఎస్. సో ఆ కాన్సెప్ట్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. డాక్టర్, ఇప్పుడు మనం వెయిట్ లాస్ గురించి మాట్లాడుతున్నాం. వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళు తీసుకోవాల్సింది ఫస్ట్ బ్రౌన్ రైస్ అంటారా, ఫోక్ స్టైల్ అంటారా? దీంట్లో ఏది బెటర్ అంటారు? ఆబ్వియస్గా ఫాక్స్టైల్ మిల్లెటే బెటర్ అంటాను. ఎందుకంటే దాంట్లో కొద్దిగా క్యాలరీస్ రైస్ కన్నా తక్కువ ఉన్నాయి, 30 క్యాలరీస్ అనేవి రైస్ కన్నా తక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్ అనేది కూడా బాగా ఎక్కువగా ఉంది. సో వైటమిన్స్, మినరల్ కంటెంట్ కూడా మనకి ఇందులో ఎక్కువగా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి సెషైటీ అనేది, అంటే మనము ఆహారం తీసుకుంటే కడుపు నిండిన ఫీలింగ్ అనేది కొర్రలతో ఎక్కువగా వస్తుంది అన్నమాట. అలాగే మనకి ఆకలి అవ్వదు కూడా త్వరగాను. సో దీంట్లో ఉండే న్యూట్రిషన్ అనేది ఫాక్స్టైల్లో రైస్ కన్నా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాటిలో కొన్ని యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయన్నమాట ఈ మిల్లెట్స్లో. సో ఈ యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తాయంటే మన శరీరంలో ఉండే ఐరన్, జింక్ ఇలాంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్ని అబ్జర్బ్ అవ్వకుండా చేస్తుందన్నమాట. అంటే మన శరీరానికి ఇమ్మడకుండా చేస్తుందన్నమాట. సో మనం మిల్లెట్స్ వాడినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, వాటిని నీట్గా కడిగి నానబెట్టుకోవడము, లేదు వాటిని మొలకేయడము, మాల్టింగ్ చేయడము, లేదు వాటిని వేయించి తీసుకోవడం. కనుక సపోజ్ ఇప్పుడు కొర్రలు ఉన్నాయి ఆర్ జొన్నలు ఉన్నాయి, సో వాటిని వేయించి ఆడించి పిండిలాగా చేసుకుని రొట్టెలు చేసుకోవచ్చు. లేదు రాగులు ఉన్నాయి, సో మన అందరికీ తెలిసిన కాన్సెప్ట్ స్ప్రౌటెడ్ రాగి ఫ్లార్ యూజ్ చేస్తాం. సో బికాస్ టు రెడ్యూస్ ది యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ అనమాట. సో అలా చేస్తే మనకు కావాల్సిన మినరల్స్ అనేవి రైట్ అమౌంట్స్లో బాడీలో అబ్జర్బ్ అవుతాయి. సో అలా చేయకపోయేసరికి మనకి డెఫిషియన్సీస్ అనేవి డెవలప్ అవుతాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. మిల్లెట్స్తో మనం డైట్లో తీసుకున్నప్పుడు ఒక ఫుల్నెస్ అనేది వస్తుంది. అంటే అలా ఎందుకంటారంటే మిల్లెట్ డైజెస్ట్ అవ్వడానికి టైం తీసుకుంటుందా? ఇట్స్ వెరీ హార్డ్ టు డైజెస్ట్. ఎలా ఉంటుంది అంటారు డైజెషన్? నేను చెప్పినట్టు దాంట్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో ఫైబర్ ఏం చేస్తుందంటే ఒక ఫుల్నెస్, అ ఫీలింగ్ ఆఫ్ సెషైటీ ఇస్తుందన్నమాట. సో ఫైబర్ లేని ఫుడ్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రూట్ జ్యూస్ ఉంది, ఒక గ్లాస్ ఆఫ్ ఫ్రూట్ జ్యూస్ ఉంది, అందులో మనం షుగర్ వేస్తాము అండ్ ఇట్ ఈస్ స్ట్రెయిన్డ్, అది తాగుతాము. సో మనకి సెషైటీ అనేది 1/2 అవర్ 1 అవర్కి ఉంటుంది. సో 1 అవర్ తర్వాత మనకి ఆకలిస్తుంది అనమాట. యూ కెనాట్ రీప్లేస్ ఇట్ విత్ ఫుడ్. సపోజ్ మనం అదే వెయిట్ రిడక్షన్లో మనం చాలా మంది చూస్తూ ఉంటాము, రాగి జావ కానీ జొన్న జావ కానీ తీసుకుంటారనమాట. సో ఆ ఫైబర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఫుల్నెస్ ఇస్తుంది. సో క్రాష్ డైట్స్ ఫాలో చేయడం కానీ, జావ తీసుకుంటే వెయిట్ తగ్గుతారా అనే వాళ్ళు అపోహలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే యూజువల్గా రాగి జావని బ్రేక్ఫాస్ట్ కింద తీసేసుకుంటారనమాట. సో అది తీసుకున్నప్పుడు వాళ్ళకి లంచ్ వరకు ఆకలి ఉండదు. సో వాళ్ళు తీసుకునేది 10 to 15 grams రాగి ఫ్లార్ అయినా కూడా సెషైటీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దాంట్లో ఉండే పీచు అనేది మనకి ఫుల్నెస్ ఇస్తుంది. డాక్టర్, ఫాక్స్టైల్ నుంచి మనకి ఎలాంటి బెనిఫిట్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఓవరాల్గా ఫాక్స్టైల్ మిల్లెట్ అనేది ఇట్స్ సంథింగ్ లైక్ ఇండియన్ క్వినోవా. సో మనకి దాంట్లో బండిల్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంది, మనకి కావలసిన ప్రోటీన్స్ ఉన్నాయి, వైటమిన్స్, మినరల్స్, ఫైబర్, లో గ్లైసిమిక్ ఇండెక్స్. సో ఓవరాల్గా మీరు ఇప్పుడు చూస్తే కనుక
ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే, ప్రతి ఒక్క ఫిజియోలాజికల్ గ్రూప్ వాళ్ళు, అంటే చిన్నపిల్లలు కూడా మనం ఇవ్వచ్చు అంటారు. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, అలాగే కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో ఎటువంటి జబ్బుతో బాధపడినా కూడా మనం ఫాక్స్టైల్ మిల్లెట్ అనేవి తీసుకోవచ్చు. ఇంకొక డౌట్ ఏంటంటే మిల్లెట్ అనేది గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుందా డాక్టర్? అంటే దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం బ్లోటింగ్ అనేది కొంతమందిలో కనబడుతుంది అనమాట. సో దీని కుకింగ్ మెథడ్స్ని మనము కరెక్ట్గా అడాప్ట్ చేసుకుంటే ఈ ఇష్యూస్ ఉండవు అనమాట. సపోజ్ ఇప్పుడు మనకి జొన్నలు కానీ, సజ్జలు కానీ, కొర్రలు, అరికలు ఏవైనా సరే కొంచెం మనము వాటిని వేయించుకొని రవ్వలాగా చేయించుకుని దాన్ని రైస్ లాగా ఉడికించుకుంటే కనుక మనకి అంత ఇష్యూ ఉండదు అనమాట. సో ఏంటంటే అది గ్రెయిన్ అనేది కొంచెం రోస్ట్ అవుతుంది. సో వాటర్లో బాగా నానపెడతాము. సో ఇలాంటప్పుడు వాటిలో ఉండే ఏవైనా ట్రిప్సిన్ ఇన్హిబిటార్స్ అనే యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ ఉంటే కూడా అవి తగ్గిపోతాయి అన్నమాట. సో మనం ప్రెషర్ కుకింగ్ చేసినప్పుడు గ్రెయిన్ అనేది కంప్లీట్గా కుక్ అవుతుంది అనమాట. ఆ స్టార్చ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్ట్రీమ్లీ సాఫ్ట్ అవుతుంది. సో 100% ఆఫ్ ద గ్రెయిన్ ఈస్ కుక్డ్. అదే మనం రోటీ చేస్తామనుకోండి, రోటీ చేసినప్పుడు అన్ఈవెన్ కుకింగ్ ఉంటుంది అనమాట. కొన్ని చోట్ల పచ్చిగా ఉంటుంది, కొన్ని చోట్ల ఎక్కువగా బ్రౌనిష్ బ్లాక్ అవుతుంది. సో కొన్ని చోట్ల ఓవర్ హీట్ అవుతుంది, లోపల కుక్డ్ ఉంటుంది అనమాట. అదే మనము ఒక గిన్నెలో ఉడికించామంటే ఎవ్రీ గ్రెయిన్ ఇన్ ద వెసల్ ఇస్ కుక్డ్ కంప్లీట్లీ ప్రాపర్గా. సో అలాంటప్పుడు డైజెస్టిబిలిటీ అనేది బాగుంటుంది అనమాట. సో బ్లోటింగ్ కానీ, డిస్టెన్షన్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఉండవు. అండ్ మోర్ సో ఈ మిల్లెట్స్ అనేవి గ్లూటెన్ ఫ్రీ. సో ఎవరికైతే గ్లూటెన్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు కూడా ఇవి తీసుకోవచ్చు. అంటే మనం మిల్లెట్ని అలా డైరెక్ట్గా తీసుకోకుండా వేంపడం కానీ నానబెట్టి తీసుకుంటే ఇంకా ఎక్కువ బెటర్ అంటారు. అవునండి. సో మిల్లెట్స్ని మనము మొలకెత్తడం కానీ, వాటిని మాల్టింగ్ చేయడం అంటే మొలకెత్తిన తర్వాత వాటిని ఎండబెట్టేసి వేయించడం. సో రాగి మాల్ట్ చేస్తూ ఉంటాం కదా, సో అలా చేయడం కానీ, లేదు డైరెక్ట్గా పెన్నం పైన వేసి రోస్ట్ చేయడం కానీ, లేదు వండే ముందర మనం ఒక 3-4 hours నానబెట్టేసుకుని నీళ్లు వార్చేసి వండుకోవచ్చు. మీరు ఇందాక చెప్పారు డాక్టర్, మిల్లెట్ డైలీ తినొచ్చా 3 పూటలు అంటే? లేదు, మనం రొటేట్ చేస్తూ ఉండాలి, అప్పుడే మనం అన్నిటికీ వైటమిన్ డెఫిషియన్సీ అనేది ఉండదు అన్నారు. మరి మీరు అలా అన్నారని చెప్పేసి అన్ని మిల్లెట్స్ కలిపేసి ఒకేసారి ఇలా డైలీ అన్ని మిల్లెట్స్ కలిపి మార్నింగ్, ఆఫ్టర్నూన్, డిన్నర్ ఇలా తీసుకుంటే అప్పుడు ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయా డాక్టర్? ఓకే, సో ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. సో ఒక్కొక్క మిల్లెట్ అనేది ఒక్కొక్క కుకింగ్ టైం ఉంటుందన్నమాట. ఓకే, సో ఒకదానికి విస్కాసిటీ ఎక్కువగా ఉంటుంది, ఒక గ్రెయిన్ వాటర్ అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సపోజ్ మనము రాగి తీసుకుందాం. సో రాగికి తక్కువ వాటర్ పడుతుంది. ఓకే, సపోజ్ జొన్నలు ఉన్నాయి, అలాగే వీట్ ఉంది. సో వీట్కి ఏంటంటే నీళ్లు ఎక్కువ పడతాయి. ఓకే, సో వీట్ అనేది జెలాటినస్గా ఉంటుందన్నమాట. సో అందులో గ్లూటెన్ ఉంటుంది కాబట్టి ఇట్ గివ్స్ ఇలాస్టిసిటీ అనమాట. సో మనము చాలా చోట్ల చూస్తుంటాం పిడియాట్రిక్ మిక్స్చర్ పౌడర్, మల్టీగ్రెయిన్ అని, కొన్ని కంపెనీస్ వాళ్ళు మల్టీగ్రెయిన్ ఆటా అని ఇస్తుంటారనమాట. సో మనం ఎప్పుడే కానీ అలాంటివి తీసుకోకూడదు. ఓకేనా? ఒక్కొక్క గ్రెయిన్కి ఒక్కొక్కటి కుకింగ్ టైం ఉంటుందన్నమాట. వాటి మాయిశ్చర్ రిక్వైర్మెంట్ అనేది వేరేగా ఉంటుంది. సో ఒక గ్రెయిన్ ఓవర్ కుక్ అవుతుంది, ఒక గ్రెయిన్ అండర్ కుక్ అవుతుంది అన్నమాట. సో అందుకని మనము ఒక పూట రొట్టెలు, ఒక పూట అన్నం కింద కానీ, ఒక పూట దోశ కింద కానీ వాటిని మార్చి వాడుకుంటే, లేదు జావ కింద వాడుకోవడం కానీ, అలా డిఫరెంట్ రెసిపీస్ కానీ వెరైటీస్ కానీ చేసుకుంటే మనకి కావలసిన న్యూట్రియంట్స్ అన్ని రకాల సీరియల్స్ మిల్లెట్స్ నుంచి లభిస్తాయి అన్నమాట. అందుకే మన ఇండియన్ క్విజిన్ అనేది డిఫరెంట్ టైప్గా ఉంటుంది. మీరు చూస్తే మార్నింగ్ ఇడ్లీ, ఉప్మా, దోశ ఉంటుంది, మధ్యాహ్నం అన్నం, పప్పు, కూర. సో మనకి ఒక మీల్ నుండి ఇంకో మీల్కి సేమ్ అనేది ఉండదన్నమాట. మేజర్ మీల్స్ అఫ్ కోర్స్ సేమ్గా ఉంటుంది, కానీ సో బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అలా మనము రొటేషన్ చేసుకోవాలి, కానీ మిక్సింగ్ మాత్రం చేయకూడదు. చాలా తప్పు అంటారు అలా చేయడం, మాత్రం అలా చేయకూడదు. హలో, ఐఎమ్ శ్రీలత, చీఫ్ డైటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్, మాదాపూర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెల్త్ ట్రెజర్ ఛానల్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని హెల్త్ టిప్స్, రెమెడీస్, ఎక్స్పర్ట్ అడ్వైస్, న్యూట్రిషన్, డైట్ కోసం మా హెల్త్ ట్రెజర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఒక ట్రైనర్ని మనం బేస్ అయ్యి
అతని ఇన్స్ట్రక్షన్స్, అతని ప్రోగ్రామ్ ఫాలో అవుతూ ఎప్పుడో ఒక 1 మంత్లో ఒక 2 డేసో 3 డేసో అవుట్డోర్ వెళ్ళినప్పుడు, సో అప్పుడు మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆ రోజుకి మనం ఏం చేయాలనేది అప్పటికప్పుడు కస్టమైజ్ చేసుకోలేం కాబట్టి